తురుతూ ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను గూడంచు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 79 ని అప్లై చేసి నిన్ను నువ్వే ఆటో రిపేర్ మోడ్ లో వేసుకో. ఆ తర్వాత ఆ కిడ్నాపర్ ని ఫాలో చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 79. ఇదిగో చూడండి మిస్టర్ ఖురానా, మీ సోలార్ ప్లాన్ మోడల్ రెడీగా ఉంది కదా? అయ్యయ్యో మేయర్ సార్, ఇందులో ముఖ్యం ఏమిటంటే మిస్టర్ మెహతా ముందు మన పరువు పోకుండా చూసుకోవాలి. డోంట్ వరీ, మిస్టర్ మెహతా ఇక్కడికి రాని నేను అతనికి మన ప్లాన్ గురించి వివరంగా చెప్పి అర్థమయ్యేలా చేస్తాను. వావ్ ఖురానా అంకుల్, మీరు ఈ మోడల్ ని అక్యురేట్ గా చేశారు. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. థ్యాంక్ యూ కిక్కు అండ్ ట్వింకిల్. బ్రిలియంట్ కన్నా చాలా బ్రిలియంట్, సూపర్ డూపర్ బ్రిలియంట్. బ్రిలియంట్ అని చెప్పగానే బ్రిలియంట్ అయిన చాక్లెట్ ని తింటాను. నాకు ఒక విషయం అసలు అర్థం కాలేదు. ఇంతకీ ఈ మోడల్ ఏంటి? టోనీ, ఇదొక సోలార్ ప్లాంట్ మోడల్. దీని ద్వారా సూర్యుడి దగ్గర నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి కరెంట్ గా మార్చగలం. మనకి ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. ఇదంతా నాకు బాగా తెలుసులే. ఈ విషయం నీకు తెలుసో లేదో నేను చెక్ చేశాను అంతే. కంగారు అంటే గెంతుకుంటూ పరిగెడుతుంది. మా టోనీ బాస్ కి బుర్ర అప్పుడప్పుడే పని చేస్తుంది. అందరూ బాగా వినండి, ఎవ్వరూ ఎటువంటి అల్లరి చెయ్యకూడదు. మిస్టర్ మెహతా వచ్చేశారు. ఒకవేళ ఆయనకి మన సోలార్ మోడల్ కనుక నచ్చేసిందంటే ఈ ప్లాంట్ తయారు చేయడానికి కావలసిన టోటల్ ఫండ్ ని ఆయనే ఇస్తానని మాట ఇచ్చారు. ఓరి నాయనో, ఈ వైపు ఎందుకు ఇన్ని కాల్స్ వస్తూనే ఉన్నాయి? డోడో, మిస్టర్ మేతా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా? అందుకు ఆయనతో పాటు ఎప్పుడూ ఆయన సెక్రటరీస్ ఉంటారు. లీవ్ దెమ్ గాడ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్. వెల్కమ్ మిస్టర్ మెహతా, మీరు బాగున్నారా? ఫిట్ అండ్ ఫైన్. మీరంతా ఎలా ఉన్నారు? ఇదిగో చూడండి, మేమందరం బాగానే ఉన్నాం, కానీ ఫిట్ గా లేం. క్లుప్తంగా చెప్పాలంటే మేమంతా బాగా వెయిట్ అయిపోయాం, ఫ్యాట్ గా ఉన్నాం. అవును, ఆ అక్కెవరు? తనే తానియా అక్క, మెహతా అంకుల్ వాళ్ళ అమ్మాయి. కానీ వాళ్ళు ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఒకవేళ ఎగ్జామ్ గురించి కంగారు పడుతున్నారేమో. టోనీ బాస్, అందరూ మీలాగా ఉండరు. హలో తానియా, మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషం. ఆవిడ మొహం చూస్తుంటే ఏదో సమస్యలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఒకవేళ తను మిమ్మల్ని మొదటిసారి కలిసింది కదా, అందుకే అయి ఉంటుంది. అమ్మా, అంకుల్ కి హలో చెప్పు. మిస్టర్ మెహతా, అది సమస్య కాదు, దాన్ని వదిలేయండి. ఆమెకు ఎప్పుడు తోస్తే అప్పుడే హలో చెప్పమనండి. సరే రండి, మీకు నేను మా సోలార్ ప్లాంట్ మోడల్ చూపిస్తాను. ఏదే నేను చేసింది ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి. అరే, ఏమిటిది? ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ దాంట్లో బాంబు ఏదైనా ఉంటుందా? ఒక్క నిమిషం ఆగండి, ఎవరు దీన్ని షూట్ చేయొద్దు. దీన్ని నేను చూసుకుంటాను.
ఇదొక నార్మల్ డ్రోనే ఇదెలా ఇక్కడికి వచ్చింది? టానియా ఎక్కడికి వెళ్ళింది? అవును, నేను అక్కడే ఆడుతున్నాను. అరెరే, ఒకవేళ ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? ఆ? ఆ? కాదు మేయర్ అంకుల్, ఒకవేళ టానియాకి ప్రమాదం కలిగిందంటే నా R7 ఖచ్చితంగా బ్లింక్ అయి ఉంటుంది. ఇంతకీ తానియా ఎక్కడుంది? ఇదిగో చూడండి, అందరూ రండి, మనమందరం కలిసి ఆమెను వెతుకుదాం. హలో, అవును, ఇంకో 5 నిమిషాలు అక్కడికి వచ్చేస్తాను. కొంచెం వెయిట్ చెయ్యి. ఓకే ఓకే తాన్యా, మేము ఇప్పుడు స్టాప్ లోనే నిలబడి ఉన్నాం. వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయి. స్టాప్. మీరెందుకంత కంగారుగా పరిగెడుతున్నారు? ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలా? అవును అంకుల్, మీరు నన్ను కొంచెం ఆ బస్ స్టాప్ లో డ్రాప్ చేయగలరా? నా ఫ్రెండ్స్ నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా తీసుకువెళ్తాను. మిగతా వాళ్లకు సహాయం చేయడమే నాకున్న ముఖ్యమైన పని. రా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం. అరే, ఇప్పుడు మనమందరూ ఏం చెయ్యగలం? అంతా నీ చేతిలోనే ఉంది. కికో, దయచేసి నా కూతుర్ని సేఫ్ గా నా దగ్గరికి తీసుకురా. డోంట్ వరీ అంకుల్, నేను మీకు మాటిస్తున్నాను. తానియా అక్కకేం కాకుండా నేను చూసుకుంటాను. అంకుల్, కిక్కో మీకు ప్రామిస్ చేశారు కదా, దీన్ని 2 మాటల్లో చెప్పాలంటే మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి. మేయర్ అంకుల్, మీరు జట్పట్ అంకుల్ మొబైల్ కి కాల్ చేసి ఆయనతో చెప్పండి సన్ సిటీ రోడ్ ని బ్లాక్ చేయాలని. ఆ లోపల నేను టానియా అక్కని కనిపెడతాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మిగతా అంకుల్ కూతురు టానియా అక్కకి ఏదో సమస్య అనుకుంటాను. R7 నార్త్ డైరెక్షన్ లో సిగ్నల్ చూపిస్తోంది. త్వరగా వెళ్ళు. షూర్ బ్రో, లెట్స్ గో. మనం ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీ ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. మీరు ఈ సన్ సిటీలో అన్ని వైపులకు వెళ్ళి తానియా ఎక్కడుందో వెతకండి. ఏవో కార్లు వస్తున్నాయి. ఓ నో అంకుల్, ప్లీజ్ మీరు కార్ ఆపుతారా? ఓకే, కానీ ఏమైంది? అది వాళ్ళు మన ముందు చెకింగ్ చేస్తున్నారు చూడండి. యాక్చువల్లీ ఈరోజు నేను మా నాన్నగారితో చెప్పకుండా బయటకు వచ్చేసాను. అప్పుడే నేను నా ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ కి వెళ్ళగలను. కానీ నువ్వు ఎందుకు ఇలా పారిపోతున్నావు? నువ్వు మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ తర్వాతే కదా ఫ్రెండ్స్ తో వెళ్ళాలి. అది మా నాన్నగారు ఎప్పుడు నన్ను ఒంటరిగా బయటికి పంపించలేదు. ఎప్పుడు చూసినా గాడ్స్ నాతో పాటే ఉంటారు. మా నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అందుకని ఎప్పుడు ఆయన భయపడుతూనే ఉంటారు నన్నెవరైనా కిడ్నాప్ చేస్తారేమోనని. అందుకే మొట్టమొదటిసారి నేను మా ఫ్రెండ్స్ తో పాటు పిక్నిక్ వెళ్ళాలనుకున్నాను. కానీ తానియా, నువ్వు మీ నాన్నగారు చెప్పిన మాట వినాలి. నువ్విలా ఒంటరిగా బయలుదేరొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అది నా పేరు మీకు ఎలా తెలిసింది? అంతేకాకుండా నేను చేసింది తప్పైతే తూ ఎవరినైనా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాను. తో నాకు నీ పేరు మాత్రమే కాదు, నీ గురించి ఇంకా చాలా విషయాలు బాగా తెలుసు.
ఎన్నో రోజుల నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. కానీ ఎందుకు? ఎందుకంటే నాకు అవకాశం దొరికినప్పుడు నిన్ను కిడ్నాప్ చేయాలని. నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత మీ నాన్నగారి దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బు డిమాండ్ చేసి గుంజాలి. ఆ, నీళ్లలో నిమ్మకాయ కలిపితే దాన్ని షర్బత్ అంటారు. అలాగే దొంగని టక్కున పట్టేశారంటే అతని డిటెక్టివ్ షర్ట్పట్ అంటారు. అర్థమైందా? సూపర్ సార్, ఏం చెప్పారు? వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఆ, చేతికి వేలు, వేలికి ఉంగరం. ఆ ఉంగరంలో నాగుపాము గుర్తు. తాన్యాని కిడ్నాప్ చేసింది ఎవరు? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ రూట్ లో వెళ్లే ప్రతి బండిని మేము చెక్ చేస్తున్నాం అంటున్నారు. మీ ఇష్ట ప్రకారమే వచ్చి చెక్ చేసుకోండి. సారీ, మా జెట్పట్ సార్ వర్కింగ్ స్టైల్ ఉంది, చాలా వింతగా ఉంటుంది. అందువల్ల నేనే చెక్ చేస్తాను. కోఆపరేట్ చేయండి. కార్లో ఎవరూ లేరు సార్. తూ తూ తురత్తు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తానో ఊడొచ్చు. ఆ? గుడ్ మార్నింగ్ అంకుల్. సడన్ గా వచ్చి మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు సారీ. కానీ అంకుల్, మేము ఒక వ్యక్తిని వెతుకుతున్నాం. ఏం పర్వాలేదు, చూసుకో. నేను తప్ప ఈ కారులో ఇంకా ఎవ్వరూ లేరు. కార్ లోపల ఎవరూ కనిపించట్లేదు. కానీ R7 ఇప్పుడు బ్లింక్ అవుతోంది కదా. డిక్కీ లోపల నుంచి ఎందుకు సౌండ్ వస్తోంది? అంకుల్, నేను ఆ డిక్కీని ఒకసారి చెక్ చేసి వై చూస్తాను. నాట్? షూర్. నేను ఇక్కడి నుంచే డిక్కీ ఓపెన్ చేస్తాను, వెళ్ళి చూసుకో. తూ తూ తురుతూ, ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను ఊడంచు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 79 ని అప్లై చేసి నిన్ను నువ్వే ఆటో రిపేర్ మోడ్ లో వేసుకో. ఆ తర్వాత ఆ కిడ్నాపర్ ని ఫాలో చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 79. కికో, నువ్వు చెప్పు. నేను రాకెట్ ని ప్రయోగించి అతని కార్ని పడగొట్టనా? వద్దు సూపర్ స్పీడో, ఆ కార్ డిక్కీలోనే టానియా అక్క కూడా ఉంది. తనని మనం సేఫ్ గా కాపాడాలి. మనం ఇప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా 192. కూల్ ఐడియా బ్రో. నేను ఇప్పుడే ఫార్ములా నంబర్ 1 and 2 ని అప్లై చేస్తాను. తన వెహికల్ టైర్స్ ని పంచర్ చేస్తాను. చూడు, ఇవేవి మామూలు టైర్స్ కాదు. వీటిని పంచర్ చేయడం చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. తూ తూ తురత్తు, ఎవరైనా కిడ్నాప్ చేస్తానో ఊడొచ్చు. అతను నా కార్ని వదలకుండా వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు నేను అతని నుంచి తప్పించుకోవాలంటే డిక్కీలో ఉన్న అన్ని వస్తువుల్ని డిస్పోజ్ చేయాలి. కికో, ఆ కిడ్నాపర్ కారు రెండుగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? టానియా అక్క డిక్కీ లోపలే ఉంది. నువ్వు డిక్కీ ఉన్న పార్ట్ ని ఫాలో చేయి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 12 ని అప్లై చేసి ఆ కార్ డిక్కీ దగ్గరికి వెళ్ళు. వెంటనే చేస్తాను కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 12. ఇకో, నాకు కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇంకో 2 గంటల్లోగా నేను చాలా డబ్బు తీసుకొచ్చి అతనికి ఇవ్వాలని చెప్పాడు. అప్పుడే అతను తాని అని వదిలిపెడతాడట.
ఇదిగో చూడండి, మీరు ఆ కిడ్నాపర్ కి డబ్బు తీసుకెళ్లి ఇచ్చేసారంటే ఆ తరువాత సోలార్ ప్లాంట్ కి మీరు డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయగలరు? సారీ మేయర్, ఇప్పుడున్న పరిస్థితిలో నా కూతురు ప్రాణాలు కాపాడమే నాకు ముఖ్యం. బాబు కిక్కో, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే సోలార్ ప్లాంట్ మొదలు పెట్టడానికి ముందుగానే మూసేయాల్సి వస్తుంది. వద్దు మేతా అంకుల్, మిగతా వాళ్ళ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడం చాలా పెద్ద తప్పు. అవును, ఖచ్చితంగా అది రాంగ్ కన్నా చాలా పెద్ద రాంగ్. వెరీ వెరీ రాంగ్. ఎందుకు నేను ఒక లాలీపాప్ తింటాను? డోంట్ వరీ అంకుల్, నేను కికో 2 గంటల లోపల ఆ కిడ్నాపర్ ఉన్న ఏరియాని కనిపెట్టి ఖచ్చితంగా తాన్యాని కాపాడతాం. కికో, నేనేదో తొందరపడాలా చెప్పేశాను, కానీ తాన్యాని మనం ఎలా కనిపెట్టగలం? మనకు కిడ్నాపర్ గురించిన ఏ ఆనవాళ్లు తెలియదే. నాకు కూడా పెద్దగా ఆ కిడ్నాపర్ గురించి తెలీదు. ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ఫాస్ట్ డ్రైవర్, అది మాత్రం నాకు బాగా తెలుసు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక కార్ రేస్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారని అనిపిస్తోంది. కార్ రేస్ లో పార్టిసిపేట్ చేయడానికి మీరు దానిలో మెంబర్ గా చేరాలి. దాన్ని 2 మాటల్లో చెప్పాలంటే రేసింగ్ క్లబ్. సార్, తానే మేడం ఫ్రెండ్స్ ని లగేజ్ తో పాటు బస్ స్టాండ్ లో పట్టుకున్నాం. మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు? అబ్బబ్బే, అదేం లేదు అంకుల్, మేము ఊరికే. ప్లీజ్ అన్న, మీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పండి. అది తాన్యా అక్కని కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది. అయితే సరే, నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే తాన్యా మాతో పాటు ఒక ట్రిప్ కి రావాలనుకుంది, కానీ అంకుల్ సెక్యూరిటీ లేకుండా బయటికి ఎక్కడికి పంపించరు. అందుకే ఎవరికి తెలియకుండా మాతో పాటు రావాలనుకుంది. ఓకే, అందుకే టాన్యా అక్క డ్రోన్ ని పంపించి మన థాట్ ని డైవర్ట్ చేసినట్టుంది. అందులో దొరికిన ఛాన్స్ లోనే ఎస్కేప్ అయినట్టుంది. వెళ్ళిన దారిలోనే ఎవరో తనని కిడ్నాప్ చేసున్నారు. అయితే ఓకే, మీరందరూ టాన్యా అక్కని చూశారు కదా, అప్పుడు మీకేమైనా అనిపించిందా ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు? ఎప్పుడు సాయంత్రం పూట మేము కోల్డ్ కాఫీ తాగడం కోసం తన్ని మీట్ అవుతూ ఉంటాం. తనతో పాటు తన గార్డ్స్ కూడా వస్తారు, కానీ ఇంతవరకు తనతో పాటు ఎవరిని చూడలేదు. అది అవును, ఒక అంకుల్ని చూశాను. ఆయన ప్రతిరోజు సాయంత్రం కరెక్ట్ గా ఆ టైంకే వస్తారు. తానే వచ్చే టైంకి ఆయన వస్తారు. మీరు ఎప్పుడైనా ఆయనతో మాట్లాడున్నారా? ఆయన పేరు గాని ఫోటో గాని ఉందా? ఆయన ఇంతవరకు ఎప్పుడు మాతో మాట్లాడలేదు, కానీ దూరంగా నిలబడి ఏదో రహస్యంగా తాని అని అలా వాచ్ చేస్తూనే ఉంటాడు. నా దగ్గర ఒక ఫోటో కూడా ఉందనుకుంటాను. ఇలా చూడండి, మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక రోజు సెల్ఫీ తీసుకున్నాం. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో అతను కూడా ఉన్నాడు. ఆ కిడ్నాపర్ ఈగల్ రేసింగ్ క్లబ్ క్యాప్ వేసుకున్నారు. సూపర్ స్పీడో, పద వెళ్దాం. ఒకవేళ ఈగల్ రేసింగ్ క్లబ్ కి వెళ్తే క్లూ దొరకచ్చు. వెరీ గుడ్ కికో, నేను ఇంకా నీ వెనక కొంతమంది గార్డ్స్ ని పంపిస్తాను. పార్ట్నర్, నాకేమనిపిస్తుందంటే మనం లోపలికి వెళ్ళడానికి ముందు ఏం జరుగుతుందో చూద్దాం. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఫార్ములా నంబర్ 29 ని అప్లై చేయి. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 29. టాన్యా అక్కని వాళ్ళందరూ కలిసి లోపల అరెస్ట్ చేసి పెట్టారు. సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాళ్ళని చూసుకుంటా. ఇదిగో కికో, ఇక్కడ దాకా వచ్చేసావు, కానీ నువ్వు తిరిగి ఎలా వెళ్తావు? నేను ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళేటప్పుడు టాన్యా అక్కని కూడా తీసుకెళ్లిపోతాను. నేను చివరిగా మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, టాన్యా అక్కని నాతో పంపించేయండి. తన సంగతి వదిలే, ఇప్పుడు నీ గురించి ఆలోచించవు. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోతావు కికో.
స్పీడో, ఆ కిడ్నాపర్ టానియా అక్కని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. త్వరగా ఫాలో చెయ్యి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 138. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 138. తురత్తు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను ఊడంచు. తురత్తు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తాను ఊడంచు. నేను ఇప్పుడు ఖచ్చితంగా నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను. కికో అండ్ సూపర్ స్పీడో, థ్యాంక్ యూ సో మచ్. నేను సోలార్ ప్లాంట్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాను. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ మెహతా. సూపర్ స్పీడో, మనం వాళ్ళ బండిని ఆపాలంటే ఫార్ములా నెంబర్ 48 ని అప్లై చేసి తీరాలి. చెప్పండి డాక్టర్ ఖురానా, మీరు మాకు ఏదో చూపించాలనుకున్నారు. ఏమిటది చెప్పండి. అరే, ఈ ఒక సాధారణమైన పెన్నును చూపించడం కోసమే మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారా? ఏమిటి? టెంపో అన్నా, అది మామూలు పెన్నుగా ఉండడానికి వీల్లేదనుకుంటా. ఖురానా అంకుల్ స్మైల్ చూస్తే అర్థమవుతోంది. ఖచ్చితంగా అది ఆయన కొత్త సూపర్ ఇన్వెన్షన్ అయి ఉండాలి. సూపర్ కన్నా కూడా సూపర్ డూపర్, వెరీ వెరీ సూపర్ డూపర్. దీనికోసమైనా నేను కొంచెం తింటాను. మీరందరూ సరిగ్గానే చెప్పారు. ఇదేమీ మామూలు పెన్ను కాదు, ఇది ఒక సూపర్ డూపర్ పెన్ను. దీని పవర్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. అరే
అయిపోయింది. ఈ అటాక్ పెద్ద బాంబు బ్లాస్ట్ కంటే కూడా దారుణంగా ఉంది. ఖురానా అంకుల్, నిజంగానే ఇది పవర్ఫుల్ అయిన పెన్నే. ఈ పెన్ లో ఉన్నదాన్ని రెండు మాటల్లో చెప్పాలంటే అల్టిమేట్ పవర్. అదే సరిగ్గా చెప్పారు. మనం ఎందుకని ఈ పెన్నుని వాడతామంటే అది మంచి విషయం కోసమే. అదే కొండ ప్రాంతం మీద మన రోడ్డు వేయాలంటే చాలా రోజులు అవుతుంది కదా. కానీ ఈ పేనాతో మనం కొద్ది సమయంలోనే కొండని పగలకొట్టి మనం దారిని తయారు చెయ్యొచ్చు. దాని తర్వాత అక్కడ రోడ్డు, అంతెందుకు డ్యామ్స్ కూడా మనం తయారు చెయ్యొచ్చు. కొండలు బద్దలు కొట్టడానికి అసలు ఈ పెన్ను ఎందుకని? దాన్ని పగల కొట్టడానికి నా పంచి సరిపోతుంది. అదంతా సరిపోదు. ఎందుకంటే టోనీ బాస్ మీకు కబుర్లే ఎక్కువ. బాంబు పెట్టే కొండని పేల్చాలి. టోనీ బాస్ విషయాలని బట్టబయలు చెయ్యాలి. ఈ టోనీ ఒక్క పంచిస్తే ఏమవుతుంది? బొమ్మ పడుతుంది. పండ్లు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు, రకరకాల పండ్లు తింటే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇదెలా ఉంది? అరే సూపర్ సార్, నిజంగా చాలా గొప్ప పాయింట్ చెప్పారు. ఇప్పుడే దాన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? ఆహాహా. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో చెప్పండి. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సన్ సిటీ యాన్యువల్ జ్యూస్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోందట. ఆయన మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళడానికే వచ్చారట. ఓరి నాయనో, జ్యూస్ ఫెస్టివల్! వెరైటీగా జ్యూస్ తాగొచ్చు. ఈ రోజు అన్ని రకాల జ్యూసులు తాగబోతున్నాను. 40-50 గ్లాసులు తాగుతాను. 40-50 మాత్రమేనా? అంత తాగితే నీకు సరిపోతుందా? అవును, ఇంకా స్నాక్స్ తినడానికి చోటు కావాలి కదా మరి. అందుకని కొంచెం ఖాళీగా ఉంచుకుంటాను. ఏమైంది కికో? నాకేమనిపిస్తోందంటే ఎవరు రహస్యంగా మనల్ని చూస్తున్నారని. కికో, అది ఎవరో కాదు, నా కడుపులో ఉన్న ఎలుకలే. జ్యూస్ అని చెప్పగానే అది నా కడుపు నుండి బయటకొచ్చి అన్ని చోట్లకి ఎగురుతూ తిరుగుతూ ఉంది. త్వరగా రా, మనం వెళ్ళి జ్యూస్ తాగుదాం. ఓరి నాయనో, ఇలాంటి ఫ్రెష్ జ్యూస్ తాగేటప్పుడు ఎంతో ఫ్రెష్ గా ఉంది, టేస్ట్ గా ఉంది. ఇంకా 4-5 గ్లాసులు నేను తాగుతాను. అవును కికో, నువ్వు ఇంతవరకు ఒక్క గ్లాస్ కూడా తాగనే లేదే. ఒక్క మాటలో అడగాలంటే వాయ్? నాకు భయంగా ఉంది. నేను జ్యూస్ తాగి తర్వాత డోడోకి సరిపోకపోతే? అదేం ప్రాబ్లం లేదు కీకో, నేను హాఫ్ గ్లాసే తాగుతానులే. ఇదిగో నువ్వు తాగు. అరే సారీ కికో, నువ్వు మన మేయర్ గారిని ఎక్కడైనా చూసావా? ఏమిటో తెలీదు, జ్యూస్ తాగుతూనే ఉన్నారు, హఠాత్తుగా మాయమైపోయారు. ఎక్కడికన్నా వెళ్ళి అవాకులు జవాకులు వాగుతారు. మేయర్ అంకుల్ చేసేదాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఫ్లయింగ్. అరే ఏమిటిది? నేను ఇలా పక్షిలాగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నానే. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఏదో సమస్య అనుకుంటాను. సమస్య అనుకోవడం ఏంటి, ఆల్రెడీ సమస్య వచ్చేసింది. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. చక్నాచూర్, దయచేసి మేయర్ అంకుల్ని కిందకి దింపండి.
నువ్వు కరెక్ట్ గా చెప్పావు కికో. నేను మేయర్ కి బదులుగా డాక్టర్ ఖురానాని గాల్లో తిప్పాలి. డాక్టర్ ఖురానా తయారు చేసిన సూపర్ డూపర్ పెన్ ఇక నా సొంతం అవుతుంది. దాంతో ఈ మొత్తం ప్రపంచాన్ని నేను బ్లాస్ట్ చేస్తాను. నా పేరు చక్నా చోర్. నేను పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. అది చక్నాచూర్ దగ్గరికి వెళ్లకుండా నేను ఎలాగైనా ఆపాలి. దానికోసం నేను ఖురానా అంకుల్ ని మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇకో ఇప్పుడు నువ్వు ఆ డాక్టర్ ని కాపాడుండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళని ఎలా కాపాడతావు? వాళ్ళందరూ ఈ పౌడర్ కలిపిన స్పెషల్ జ్యూస్ ని తాగేశారు. నా పేరు చక్నా చోర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తురతురకలు చేస్తాను. ఏంటిది? నేను ఇలా గాలిలోకి ఎందుకు ఎగురుతున్నానో తెలియడం లేదే. డోంట్ వరీ డోడో, కికో జ్యూస్ తాగలేదు కాబట్టి తను ఖచ్చితంగా నీ బాడీని కంట్రోల్ చేయలేడు. కికో త్వరలోనే మనల్ని కాపాడుతాడు. నా పేరు చక్నా చోర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. మిస్టర్ చక్నాచూర్, నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ప్రజల్ని ఇలా ఆకాశంలో ఎగరేయడం, ఇంకా ఖురానా అంకుల్ ఇన్వెన్షన్ ని ఇలా లాక్కోవడం చాలా తప్పు. అలాగా? కానీ ఎత్తైన బిల్డింగ్స్ పైన పెద్ద పెద్ద టవర్స్ ని అమర్చి ప్రకృతిని నాశనం చేస్తున్నారే, అది న్యాయమా? చక్నాచూర్, నాకు నీ ప్రాబ్లమ్స్ బాగా అర్థమవుతున్నాయి. మీరు కూడా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిన టైం ఎప్పుడో పూర్తయిపోయింది కికో. ఇక దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. ఈ పెన్ సహాయంతో నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నిటినీ తునాతునకలు చేస్తాను. ఎలా చేస్తానో చూస్తావా? ఇదిగో ఇలాగే. నా పేరు చక్నా చోర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. మనం ఎలాగైనా ఆ పెన్ని వాడి దగ్గర నుంచి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రమాదం జరగచ్చు. ఇకో ఇంతకు ముందు నువ్వు ఎంతో మందితో తలపడి ఉంటావు, కానీ ఇప్పుడు నాతో ఎలా తలపడతావో తెలియడం లేదు. నాకు వేరే దారి లేదు. నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం తన దగ్గర నుంచి డాక్టర్ ఖురానా అంకుల్ పెన్ని తిరిగి తీసుకురావాలి. డోంట్ వరీ బ్రో, వాడు ఎంతటి వాడైనా సరే తునాతునకలు చేసేద్దాం, పద.
సూపర్ స్పీడో, మనం వాళ్ళ బండిని ఆపాలంటే ఫార్ములా నెంబర్ 48 ని అప్లై చేసి తీరాలి. చక్నాచూర్, నేను నిన్ను ఆఖరిసారిగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ నువ్వు డాక్టర్ కురానా పెన్ ని తిరిగి ఇచ్చేసేయ్. అలాగే ఎగురుతున్న వాళ్ళందరినీ కిందకి దింపు. అప్పుడు నేను నిన్ను అక్కడి నుంచి పైకి తీసుకొస్తాను. అందరినీ కిందకి దించైనా సరే, ఓకే, ఇదిగో. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 30 ని అప్లై చేయి. ప్రజలు కింద పడకుండా కాపాడు. ఇక్కడున్న మట్టిని ఉపయోగించి నేను ఏం గారడీ చేస్తానో నువ్వు తమాషా చూడు. చూడండి కికో, సూపర్ స్పీడో, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీకు వీలైనంత వేగంగా మీరు ఇక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే వీడు సామాన్యుడు కాదు, మీ అంతు చూడకుండా వదలడు. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఒక ఐడియా ఉంది సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 424 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. ఫార్ములా నెంబర్ 424 ని యాక్టివేట్ చేసి వాడి ఐరన్ క్వాంటిటీని తగ్గించేసేస్తాను. ఆ తర్వాత వాడు సులభంగా డీమాగ్నెటైజ్ అయిపోతాడు. ఈ మహామానవ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేలోగా నేను ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. బహుశా వీళ్ళు ఎక్స్ట్రా అయిన ఎఫెక్ట్ ని అంతం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెన్ను ఉపయోగించి ప్రపంచంలో ఉన్న ఎత్తైన భవనాలన్నింటినీ తునాతునకలు చేస్తాను. అప్పుడే ఆ ప్రదేశం నిజమైన హక్కుదారుడికి అది వెళ్లి చేరుతుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ ని కట్టడం కోసం ఎన్నో అడవుల్ని నాశనం చేశారు. అక్కడున్న జంతువులన్నిటినీ వాటి సొంత ప్రదేశాలకి పంపించి తీరాలి. అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునాతునకలు చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు తీసుకువెళ్లిన ఆ పేనాతో ఈ సన్ సిటీని మాత్రమే కాదు, మొత్తంగా ఈ ప్రపంచాన్ని వాడు అంతం చేయగలడు. అందుకని ఆ పెన్నుని మనం వెనక్కి తీసుకురావాలి. డాక్టర్ కురాన్ అంకల్ చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. దాని ఒకే మాటలో చెప్పాలంటే అగ్రి. అవునవును, నేను అగ్రి. అగ్రి కన్నా పెద్ద అగ్రి, చాలా పెద్ద అగ్రి.
అదంతా సరే, కానీ ఆ పెన్నుని కనిపెట్టాలంటే ముందు వాడెక్కడున్నాడో కనిపెట్టాలి కదా. అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒక ఐడియా ఉంది. నేను సన్ సిటీ శాటిలైట్ ని R7 కి కనెక్ట్ చేసి చక్నాచూర్ మూవ్మెంట్ ని చెక్ చేస్తాను. కనిపెట్టేశాను. చెక్నాచూర్ సన్ సిటీకి పక్కనే ఉన్న అడవిలో ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి అతనికి ఒక గుణపాఠం నేర్పుదాం. హోహోహో. అంత పెద్ద అడవిలోకి మనం వెళ్ళి అతన్ని ఎలా కనిపెట్టగలం చెప్పండి? అది చాలా బిగ్ జంగిల్ కదా. టెంపో అన్నా, దానికి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే చక్నాచూర్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎంత పెద్ద పిస్తా అయినా పర్వాలేదు, ఎరవేస్తే వాడంతట వాడే వచ్చి ఇరుక్కుంటాడు. ఇదెలా ఉంది? సార్ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఆ చక్నాచూర్ అడవిలోంచి ఎలా బయటకు వస్తాడు అని. చక్నాచూర్ కి హైట్ అయిన బిల్డింగ్స్ అంటే అస్సలు నచ్చదు. వాడు ఏవైనా హైట్ అయిన బిల్డింగ్ చూశాడంటే దాన్ని పగలగొట్టడానికి వస్తాడు. అలా అయితే వాడు మన సిటీలో ఉన్న ఎత్తైన భవనాలన్నిటినీ డ్యామేజ్ చేస్తాడు కదా కికో. అలాంటప్పుడు వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? కానీ మన ఫార్ములా నంబర్ 472 ని అప్లై చేసి ఒకే రాత్రిలో చాలా హైట్ అయిన బిల్డింగ్ కట్టామంటే చాలా దూరం నుంచి చూసినా కూడా కరెక్ట్ గా ఇక్కడికి వస్తాడు. ఓ, ఫార్ములా 472 అద్భుతం కికో, ఫెంటాస్టిక్ ఐడియా. కొత్త రోజు, కొత్త బిల్డింగ్. ఈ రోజు కనీసం 50-60 బిల్డింగ్స్ ని కూల్ చేస్తాను. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునకలు చేస్తాను. ఈ సన్ సిటీలో ఉన్న వాళ్ళకి అంత పొగరా. నిన్నే కదా వాళ్ళ బిల్డింగ్స్ అన్నిటినీ కూల్ చేశారు అని ఓవర్ నైట్ లోగా ఇంకొక కొత్త బిల్డింగ్ నే కట్టేశారే. నేను ఇప్పుడే దానిని కూల్ చేస్తాను. నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునకలు చేస్తాను. ఇదేమిటి? దానికి ఏమీ కాలేదు. ఈ పెన్నుకి ఏమైనా అయిపోయిందా? గుడ్ మార్నింగ్ చక్నాచూర్. నా టైం బానే ఉంది, కానీ నీ టైమే ఇప్పుడు బాలేదు. అందుకే మేం నిన్ను ఇక్కడికి రప్పెట్టడానికి 3D ఇమేజ్ లో ఒక బిల్డింగ్ ని రెడీ చేసాం. అదే నిజమైన టవర్ కాదు, ఉత్తి 3D ఇమేజే. బాగా చూడు. కెమెరా పని పూర్తయింది, కామెడీ పూర్తయింది. ఓ టవరే కదా డమ్మీ. మీరిద్దరూ మాత్రం ఒరిజినలే కదా. ఇప్పుడు చూస్తాను ఈ చక్నాచూర్ దాడి నుంచి మీ ఇద్దరిని ఎవరు కాపాడతారో. ఇక నువ్వు ఎలా తప్పించుకుంటావు కికో? నా పేరు చక్నాచూర్. పెద్ద పెద్ద భవనాలను కూడా తునకలు చేస్తాను. ఇక మీద నేను కాదు, నువ్వే పారిపోతా చక్నాచూర్. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 82. yes bro, యాక్టివేటింగ్ ఫార్ములా 82. How is that? మీరిద్దరూ కలిసి నా బండిని పాడు చేశారు కదూ. నా నుంచి ఆ పెన్నును కూడా లాక్కున్నారు కదూ. ఇక నేను మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. అలాగా? నీ వల్ల అయితే ముందు మమ్మల్ని పట్టుకొని చూపించు.
వేరే దారి లేదు. నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూస్ చేయాలనుకుంటా. ఓ నో, నా రోబోటిక్ ఆర్మ్స్. దొంగ ఎంత తెలివైనవాడైనా సరే ఏదో ఒక చోట ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పుతో మేము పట్టుకుంటాం. అంటే ఏమిటి? సార్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో కురానా అంకుల్, దీన్ని ఇక మీద జాగ్రత్తగా ఉంచుకోండి. సూపర్ స్పీడో త్వరగా అప్లై చేయి. ఫార్ములా నంబర్ కికో, కికో, నీకు ఏమైంది కికో? కిక్కోనా? ఎవరు కిక్కో? ఇంకా నువ్వెవరు? నేను సూపర్ స్పీడోని కికో, నీ బెస్ట్ ఫ్రెండ్ ని. మర్చిపోయావా? ఎవరు సూపర్ స్పీడో? ఎవరికి బెస్ట్ ఫ్రెండ్? ఎవరు కిక్కో? నాకేం గుర్తులేదు. సూపర్ స్పీడో, నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి, కానీ 5 నిమిషాలు దాటే వరకు కికోకి ఏ విషయమో గుర్తుకు రాదు. నా టార్చ్ లైట్ రేస్ వెళ్ళి కికో మెమొరీని మొత్తం మింగేశాయి. అయ్య బాబోయ్, కిక్కో ఎందుకు ఆ శాండ్ బ్యాగ్స్ ని విసిరి కొట్టాడు? నేనేమైనా తింటాను? డూడో, కిక్కో ఈ సమయంలో ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడంటే దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే కుస్తీ. కానీ మన కిక్కోకి ఎన్నో రకాలుగా ఫైటింగ్ స్కిల్స్ తెలుసు కదా, మరి కుస్తీ ఎందుకు నేర్చుకుంటున్నాడు? దానికి అవసరం ఉంది డోడో. ఒక్కొక్క ఫైటింగ్ స్టైల్ కి దానికి ఇంపార్టెన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఫైటింగ్ స్టైల్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇంకా సన్ సిటీకి ఏ ప్రమాదం వచ్చినా కాపాడగలను. కిక్కో, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటని 2 మాటలో చెప్పాలంటే హార్ట్ టచింగ్. మామూలు హార్ట్ టచింగ్ కాదు, సూపర్ అయిన హార్ట్ టచింగ్. ఐస్ టచింగ్, మైండ్ టచింగ్, హ్యాండ్ టచింగ్, లెగ్ టచింగ్. నేను ఇప్పుడు ఏమైనా తింటాను? నా దగ్గర మఫిన్ ఉంది. ఇదేంటి కిక్కో, నువ్వేంటి నీ పవర్ ని శాండ్ బ్యాగ్స్ మీద చూపిస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే నీకు సరైన వారితో తలపడి చూడు. ఇది ధైర్యానికి సంబంధించింది కాదు టోనీ. నేను ఈ శాండ్ బ్యాగ్స్ అన్నిటిని పెట్టుకుని ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఎవరికి దెబ్బలు తగలకూడదని. పిరికి వాళ్ళగా అనవసరమైన సాకులు చెప్పకో. నీకు ధైర్యం ఉంటే నాతో తలపడి చూద్దాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే త్వరగా చెప్పు. మా టోనీ బాస్ ఎప్పుడు ఒప్పుకోడు తప్పు. అయ్యయ్యో, కికో, 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 కికో. ఏంటి మేయర్ గారు, ఇక్కడ ఉన్నది ఒక్క కిక్కోయే కదా, మీరేమిటి 4 సార్లు కిక్కో 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 అన్నారు? ఏమైంది మేయర్ అంకుల్, మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? అయ్యయ్యో, ఏం చెప్పను, ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం, డేంజర్. కానీ మేయర్ అంకుల్, అలా ఏం జరిగింది? మేయర్ గారు, మీరు కొంచెం ఊరుకోండి. మీరు గనక ఒకే విషయాన్ని 3 సార్లు రిపీట్ చేశారంటే మీరు చెప్పవలసిన విషయాన్ని చెప్పడానికి రాత్రి అయ్యేలాగా ఉంది. ఇదిగో కిక్కో, నువ్వు నాతో పాటు రా బాబు, నేను చెబుతాను. లేదు, నేను చూపిస్తాను. ఈ కొత్త బ్రిడ్జ్ ఎలా కూలిపోయింది? దీని ఆవిష్కరణ రేపేగా జరగబోతోంది. నేరస్తుడు ఎంత గొప్పవాడైనా సరే ఏదో ఒక ఆధారాన్ని వదిలే వెళ్తాడు. అద్భుతం సార్, ఏం పంచి చెప్పారు. వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. జూనియర్ అంకుల్, ముందు ఆయన చెప్పిన దానికి అర్థమేంటో మాకు అర్థమయ్యేలా చెప్పండి. సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఈ బ్రిడ్జ్ ని కూల్చడం కోసం ఈ బాంబును ఉపయోగించారట. ఇలా చూసారా బాంబు పీసు? ఓరి నాయనో, ఆ బాంబ్ ని ఎవరు ఇక్కడికి వచ్చి ఫిక్స్ చేసింది? నేను కొంచెం తింటాను. కానీ ఎవరి బ్రిడ్జ్ ని బాంబ్ పెట్టి కూల్చింది?
ఇంకా నా R7 లో డేంజర్ లైట్ బ్లింక్ అవ్వలేదు కూడా. సరిపోయింది, ఇది కూడా మంచిదే కదా. ఈ బ్రిడ్జ్ కి ఇంకా ఇనాగ్రేషన్ జరగలేదు కదా, అందుకని ఇంకా దీని మీద నుంచి ఎవరు ప్రయాణం చేయలేదు. అలా వెళ్ళుంటే ఎంతమందికి గాయాలయ్యేవి. అయినప్పటికీ ఈ బ్రిడ్జ్ ని ఎందుకని బ్లాస్ట్ చెయ్యాలి? ఈ బ్రిడ్జ్ ని ఎందుకు బ్లాస్ట్ చేశారో తెలుసుకోవాలంటే ముందు మనం ఈ బ్రిడ్జ్ ని బ్లాస్ట్ చేసిన వాళ్ళ అడ్రస్ ని కనిపెట్టాలి. అదిగో అక్కడుంది సీసీటీవీ కెమెరా. నేను దాని సర్వీస్ ని నా R7 తో కనెక్ట్ చేసి బ్రిడ్జ్ కూలిపోవడానికి ముందున్న ఫుటేజ్ ని చెక్ చేద్దాం. ఇది నిన్న రాత్రి ఫుటేజ్. అప్పుడు బ్రిడ్జ్ చూడడానికి బానే ఉంది. ఫుటేజ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఆయన చేతిలో ఉంచుకున్న దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే బాంబ్. ఇదేమిటిది? కిక్కో బాంబు పెట్టిన వాడితో మాట్లాడుతున్నాడు, కానీ నాకెందుకని ఆ వాయిస్ వినపడలేదు? ఎందుకంటే అది ట్రాఫిక్ కెమెరా ఫుటేజ్ టెంపో అన్నా, అందులో ఆడియో ఉండదు. ఓరి నాయనో, కిక్కు ఇక్కడుండి కూడా బ్రిడ్జ్ కాపాడలేడా? ఇదిగో చూడు కిక్కు, ఈ ఫుటేజ్ చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం వివరంగా తెలుస్తోంది. నిన్న రాత్రి నువ్వు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన అతనితో మాట్లాడావు, కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే నువ్వు అతన్ని అడ్డుకోవడానికి బదులుగా అతనితో మాట్లాడి కూడా ఎందుకు మౌనంగా వెళ్ళిపోయావో అర్థం కాలేదు. ఇంతకీ అతను నీతో ఏం మాట్లాడాడు? నాకిప్పుడు ఏమీ గుర్తులేదు మేయర్ అంకుల్. ఈ ఫుటేజ్ లో నా R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతూనే ఉంది. అలాంటప్పుడు నేను ఎందుకు ఏం చేయలేదు? నాకేమనిపిస్తుందంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన అతని దగ్గరే ఉంది. ముందు అతన్ని కనిపెట్టి తీరాలి. ఓహో, నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు ఏమనిపిస్తోందంటే బ్లాస్ట్ చేయడానికి వచ్చిన అతని మొహాన్ని చూసినప్పుడు అతన్ని ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. అతన్ని నేను ఎక్కడ ప్లీజ్ మేయర్ అంకుల్, మీరు కూడా చట్పట్ అంకుల్ లాగే ఇలా మాట్లాడకండి. దయచేసి క్లియర్ గా చెప్పండి. సారీ కిక్కు, ఎవరు ఈ బాంబుని ఫిక్స్ చేశారు? అతను ఒక బ్రిడ్జ్ కట్టే కాంట్రాక్టర్. అతను పని చేసేటప్పుడు చాలా గోల్మాల్ పనులు చేశాడు. అందుకని ఈ కొత్త బ్రిడ్జ్ ని కట్టే కాంట్రాక్ట్ ని నేను అతనికి ఇవ్వలేదు, వేరే మనిషికి ఇచ్చాను. అదే సమస్య. అందువల్లే అతను ఇలా పగ తీర్చుకున్నాడనిపిస్తోంది. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. నిన్న రాత్రి నేను ఆయనను చూశానంటే ఎందుకు నాకేవీ గుర్తు రావట్లేదు? R7 డేంజర్ లైట్ బ్రిడ్జ్ పక్క నుంచే వస్తోంది. ఖచ్చితంగా ఏదో సమస్య జరగబోతోంది. వెంటనే నేను ఆ చోటికి వెళ్ళి చేరాలి. కానీ ఆ బ్రిడ్జ్ చాలా దూరంగా ఉంది. నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలనుకుంటా. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఏదో సమస్య అనుకుంటాను. డోంట్ వరీ బ్రో, ఇప్పుడే జెట్ స్పీడ్ లో నేను నిన్న అక్కడికి చేరుస్తాను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరగొడతాడు, ఎదుటి వారి మెమొరీని మింగేస్తాడు. ఈ రోజు ఈ బ్రిడ్జ్ వంతొచ్చింది. ఇలాగే ఒక్కొక్క బ్రిడ్జ్ ని విరగొట్టి ఈ సన్ సిటీలో ఉన్న అన్ని బ్రిడ్జెస్ ను విరగొట్టేస్తాను. సారీ మిస్టర్, మేమున్నంత వరకు మీరలా చేయలేరు. ఇలా బ్రిడ్జెస్ కి బాంబ్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు. నీకు విషయం తెలుసా, మేమెప్పుడు మంచి కోసమే ఫైట్ చేస్తుంటాం. ఓ కిక్కో, ఈసారి సూపర్ స్పీడ్ ని కూడా తీసుకొచ్చావా? కానీ బ్రిడ్జ్ బ్రేకర్ అటాక్ చేయడం మొదలు పెడితే ఎదుట ఎవరున్నా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. బ్రిడ్జ్ బ్రేకర్, నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఆ బాంబ్ తో పాటు మా దగ్గర సరెండర్ అయిపో. చూడు నాన్న, ఇంత చిన్న వయసులో ఇన్ని పెద్ద మాటలు మాట్లాడకూడదు. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరగొట్టేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు.
కికో నువ్వు ఒక్క మాట చెప్పు, ఇప్పుడే తాడుతో ఇతన్ని బంధిస్తాను. వద్దు సూపర్ స్పీడ్, ముందు నాకు విషయం తెలియాలి. ఈ బ్రిడ్జ్ బ్రేకర్ నా విషయంలో అలా ఏం చేశాడు? వాడినేం చేయకుండా నేను ఎందుకు సైలెంట్ గా వచ్చేసాను? ఈ రోజు మన నీ విషయంలో జరిగిందే మళ్ళీ జరుగుతుంది. ఈ టార్చర్ చూసావు కదా, ఇందులోంచి ఒక రకమైన రేస్ బయటకు వస్తాయి. అవి వెళ్ళి ఎవరి మొహం మీదైనా పడ్డాయంటే 5 నిమిషాల వరకు వాళ్ళ మెమరీ మొత్తం లాస్ అయిపోతుంది. ఆ 5 నిమిషాల వరకు పాత విషయాలు ఏవి కూడా వాళ్లకు గుర్తుండవు. చూస్తావా ఎలాగో? ఇదిగో ఇలా. సూపర్ స్పీడ్ త్వరగా అప్లై చేయి. ఫార్ములా నంబర్ కికో కికో నీకు ఏమైంది కికో? కిక్కోనా? ఎవరు కిక్కో? ఇంకా నువ్వెవరు? నేను సూపర్ స్పీడోని కికో, నీ బెస్ట్ ఫ్రెండ్ ని. మర్చిపోయావా? ఎవరు సూపర్ స్పీడో? ఎవరికి బెస్ట్ ఫ్రెండ్? ఎవరు కిక్కో? నాకేం గుర్తులేదు. సూపర్ స్పీడో, నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి, కానీ 5 నిమిషాలు దాటే వరకు కికోకి ఏ విషయమో గుర్తుకు రాదు. నా టార్చ్ లైట్ రేస్ వెళ్ళి కికో మెమొరీని మొత్తం మింగేశాయి. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమొరీస్ ని మింగేస్తాడు. కికో, పోయినసారి నిన్ను సవ్యంగా పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ రోజు అలాంటి తప్పు చెయ్యను. ఇంకా నీ మెమొరీ నీకు తిరిగి రావడానికి ఇంకా 4 నిమిషాల సమయం మిగిలి ఉంది. ఆలోగా నేను నిన్ను పూర్తిగా ధ్వంసం చేసేస్తాను. కికోకి గతం గుర్తుకొచ్చే లోపల ఎలాగైనా సరే తనను నేనే కాపాడాలి. అలా కికోని నేను కాపాడాలంటే ఈ ప్రదేశం నుంచి ఎలాగైనా సరే తనని తీసుకువెళ్ళిపోవాలి. ఇంకా ఎంత దూరం పరిగెడతాడో అది చూస్తాను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమోరీస్ ని మింగేస్తాడు. కికో త్వరగా ఏదైనా ఫార్ములా చెప్పు. ఆ బ్రిడ్జ్ బ్రేకర్ షవర్ నన్ను బాగా డ్యామేజ్ చేసేస్తున్నాయి. ఏం ఫార్ములా చెప్తున్నావు? ఎవరు కిక్కో? అవును, అసలు నువ్వెవరు? కికోని కాపాడాలంటే కాసేపటి వరకు ఇలాంటి డ్యామేజ్లన్నీ నేను తట్టుకోవాలనుకుంటాను. కానీ ఒక్కసారి కికోకి గతం గుర్తుకొస్తే ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ బ్రేకర్ అంతా చూస్తాను. బలమైన దెబ్బలు తగులుతున్నాయే. కికో మెమరీ తిరిగి రావడానికి ఇంకా 20 సెకండ్లే మిగిలి ఉన్నాయి. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈసారి నిన్ను సూపర్ స్పీడో కాపాడాడు, కానీ నెక్స్ట్ టైం నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఓ సూపర్ స్పీడోని కూడా వదిలిపెట్టను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. సూపర్ స్పీడో, నీకిప్పుడు ఏమైంది? ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? థ్యాంక్ గాడ్ కికో, ఇప్పుడు నీకు మెమరీ తిరిగి వచ్చేసింది. తిరిగొచ్చేసిందంటే నువ్వేమంటున్నావు? అదెప్పుడు పోయింది? ముందు ఫార్ములా చెప్పు, నన్ను ఆటో రిపేర్ మోడ్ లో పెట్టు. ఆ తర్వాత జరిగిందంతా నీకు చెప్తాను. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 79 ని అప్లై చేయి. థ్యాంక్ యూ బడీ. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 79. మేయర్ అంకుల్, బ్రిడ్జ్ బ్రేకర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అతను చాలా డేంజర్ మనిషిలా అనిపిస్తున్నాడు.
అతను మొత్తం 3 బ్రిడ్జిలు కట్టడానికి కాంట్రాక్ట్ కి అప్లై చేశాడు. కానీ అతను చాలా దారుణమైన మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాడని తెలిసి అతనికి మొత్తం కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేసేసాం. అందువల్ల ఆ కాంట్రాక్ట్ అన్ని కూడా మేము వేరే మనిషికి ఇచ్చేసాం. అంటే తను ఉన్న బ్రిడ్జెస్ అన్ని నాశనం చేసి మన మీద పగ తెచ్చుకుంటున్నాడా? ఆ విషయం వేరే చెప్పాలా? 3 బ్రిడ్జిల్లోనూ 2 బ్రిడ్జిలు కూల్ చేశాడు. ఒక్క బ్రిడ్జిని కూడా మనం ఇంకా ఇనాగ్రేట్ చెయ్యలేదు. రెండో బ్రిడ్జిని రాత్రి సమయంలో పడగొట్టినందువల్ల ఎవరికి ఏమీ జరగలేదు. అవును, ఆ థర్డ్ బ్రిడ్జ్ ఏది? దాని కాంటాక్ట్ వాడికి దొరకలేదు కదా? కికో, అది సన్ సిటీ రివర్ కి మధ్యలో కట్టిన బ్రిడ్జ్. అందువల్ల అది డే అండ్ నైట్ ఫుల్ టైం వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ బ్రిడ్జ్ ని ఎలాగైనా కాపాడాలి. మేయర్ అంకుల్, మీరు భయపడకండి. కికో ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ ని కాపాడతాడు. మనం ఎలాగైనా ఆ బ్రిడ్జ్ ని కాపాడే తీరాలి. ఒకవేళ అది కూలిపోయిందంటే చాలా మంది ప్రాణాలకి ప్రమాదం. కికో, ఆ బ్రిడ్జ్ బ్రేకర్ ని నువ్వు ఎలా అడ్డుకోబోతున్నావు? ఆయన నీ దగ్గరికి రాగానే నీకు మెమరీ లాస్ అయిపోతుంది కదా. నువ్వు బాధపడకు ట్వింకల్. ఇప్పుడు నాకు బ్రిడ్జ్ బ్రేకర్ అటాక్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. సో ఈసారి పక్కాగా ప్లాన్ చేసి వాడితో ఫైట్ చేయబోతున్నాను. ఓకే బ్రో, ఈసారి మనం రాక్ అండ్ రోల్ చేద్దాం. బ్రిడ్జ్ బ్రేకర్ ని ఒక ఆట ఆడుకుందాం. వావ్! బ్రిడ్జ్ బ్రేకర్స్ ఎలా సాలిడ్ గా బ్రేక్ కొట్టాడో చూసావా? అందువల్ల నేనేమైనా తింటాను. చూడు, నువ్వు ఈ బ్రిడ్జ్ బ్రేకర్ మార్గానికి అడ్డుగా వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అందుకోసం నేను నీకు పెద్ద శిక్ష విధించాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. సూపర్ స్పీడో, త్వరగా నువ్వు ఆ రికార్డెడ్ వీడియోని తనకు చూపించు. ఓరి నాయనో, ఎంత పెద్ద మాన్స్టర్ కార్ ఇక్కడికి వచ్చింది. నాకు తెలుసు సూపర్ స్పీడో, నువ్వు ఖచ్చితంగా మధ్యలో వస్తావని. నీ నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఈ మాన్స్టర్ కార్ ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. ఇది ఆటోమేటిక్ మోడ్ తో పనిచేస్తుంది. ఇందులో నిన్ను డిస్ట్రాయ్ చేసే ప్రోగ్రామ్ ని కూడా నేను ఫీడ్ చేశాను. ఈసారి అతను మనల్ని చెట్టి చేస్తాడనుకుంటాను. కానీ కికో కమాండ్ లేకుండా ఈ మాన్స్టర్ కానీ ఢీకొండ నా వల్ల కాదు. ఇక్కడే తప్పించుకుంటూ తిరగాలనుకుంటాను. అక్కడ కికోకి మెమరీ లాస్ అయిపోయింది. ఇక్కడ సూపర్ స్పీడో నువ్వు కూడా అంతమైపోతావు. ఇక ఈ బ్రిడ్జ్ విరగొట్టకుండా నన్ను ఎవరు అడ్డుకుంటారో? బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు, అందరి మెమరీస్ ని మింగేస్తాడు. కికో ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఈ మాన్స్టర్ కార్ ని ఢీకొండ నా వల్ల కానే కాదు. అరే ఏంటిది? కిక్కో ఇప్పుడు స్టాచ్యూగా మారి అలాగే నిల్చున్నాడు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా కిక్కో దీనికి ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉంచే ఉంటాడు. చూడనా, ముందు ఈ బ్రిడ్జ్ ని విరగొడతాను, ఆ తర్వాత వచ్చి నీ సంగతి చూస్తాను. బాంబ్ ని తీసి నీళ్ళల్లో పడేయాలి. బాంబ్ ని మెమరీ మొత్తం లాస్ అయిపోయినా కూడా చాలా స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నాడు ఈ కికో. ఈ రోజు ఇతన్ని నేను వదిలిపెట్టను. ఇతని అంతు చూస్తాను.
కికో, ఆ బండల వెనక నువ్వు ఎక్కువసేపు దాక్కుని ఉండలేవు. బాంబ్ ని నీళ్ళల్లో పడే. బ్రిడ్జ్ కంటే ముందు నేను నీ సంగతే చూడాలనుకుంటాను కికో. వాడితో ఫైట్ చేయి. చివరిగా ఆ వెప్పన్ని విరక్కొట్టు. ఈ కికో మెమరీ మొత్తం లాస్ అయిపోయిన తర్వాత కూడా నాతో ఫైట్ చేస్తున్నాడు. ఇంకా ఒక్క నిమిషమే మిగిలి ఉంది. ఈ కికోకి బుద్ధి చెప్పడానికి నాకు ఈ సమయం చాలు. ఇప్పుడు కికోకి తమాషా చూపిస్తాను. బ్రిడ్జ్ బ్రేకర్ అన్నిటినీ విరిచేస్తాడు. అందరి మెమరీస్ ని మింగేస్తాడు. ఆ బ్రిడ్జ్ బ్రేకర్ మన కికోని తుక్కు రేగొడుతున్నాడు. ఇక్కడేమో ఈ మాన్స్టర్ కార్ నన్ను చీల్చి చెండాడేస్తోంది. డోంట్ వరీ సూపర్ స్పీడో, కిక్కో మెమరీ తిరిగి రావడానికి ఇంకా మనకి 20 సెకండ్సే ఉన్నాయి. కికో, నీకు మెమరీ తిరిగొచ్చిన వెంటనే నేను మళ్ళీ నా టార్చ్ లైట్ తో నీ మెమరీని మొత్తం లాస్ అయ్యేలా చేస్తాను. ఆ తర్వాత నేను ఇలాగే అటాక్ చేసి నాశనం చేస్తాను. కిక్కో పవర్ ఏంటని మనమే తనకి గుర్తు చేయాలనుకుంటాను. గుర్తు చేద్దామా? ఇంకా 3 సెకండ్లే మిగిలి ఉన్నాయి. కికోకి మెమరీ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ టార్చ్ ని ఆన్ చేస్తాను. ఐడియా! కికో దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్ గురించి తనకు గుర్తు చేయబోతున్నా. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 817. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 817. నా మాన్స్టర్ కార్, నా టార్చ్. గోడ మీద పిల్లిలా నువ్వు ఎటు దూకినా సరే నిన్ను తరిమి తరిమి పట్టుకుంటా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇలా చూడండి, ఈసారి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈసారి బ్రిడ్జ్ పడగొట్టడానికి వచ్చిన వాడిని కిక్కో ఎలాగైనా పట్టుకుంటాడు అని. ఇది కిక్కో సూపర్ స్పీడో వల్ల మాత్రమే జరుగుతుంది అని. అందరూ మనసారా నవ్వండి.